Welcome to all. This is 10th class 8th lesson స్వరాజ్యకి మీన్. సో పాఠంలో వెళ్ళే ముందుగా ఆ పాఠానికి అర్థం ఏంటో తెలుసుకొని కౌపరిషన్ గురించి ముందు తెలుసుకుందాం. తర్వాత ఉన్ముఖీకరణ, విధా విశేష, ఉద్దేశ, విషయ ప్రవేశ వరకు ఈరోజు తెలుసుకుందాం ఈ భాగంలో. సో ముఖ్యంగా స్వరాజ్యకి నీమ్ పాఠం పేరు మనం చూసినట్లయితే స్వరాజ్య కి నీమ్, విష్ణు ప్రభాకర్ రాసినటువంటి రచయిత పేరు విష్ణు ప్రభాకర్. సో ఇక్కడ స్వరాజ్యము అంటే ఏంటి? స్వ అంటే అప్పన. స్వ అంటే అర్థం ఏంటి? స్వ అంటే అప్పన అంటే వన్స్ ఓన్, ఎవరిదైనా స్వంతమైనటువంటి అని అర్థం. అలాగే రాజ్య, రాజ్య కా అర్థ క్యా హై? పురాణే జమానా అంటే మనకి ఇప్పుడు స్వతంత్రం రాకముందు భారతదేశం అంతా కూడా ఒకే దేశంగా ఒకే భూభాగంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఎవరి రాజ్యం వాళ్ళదే. ప్రతి రాజ్యాన్ని మనం మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా కూడా భావించవచ్చు. కాబట్టి అక్కడ రాజ్యము అంటే ఇప్పుడు మనం దేశము లేదా భూభాగము, ప్రదేశము, ప్రాంతము అనే అర్థాలన్నీ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్వరాజ్య ఇక్కడ ఏంటంటే వాళ్ళు దేశం అనే అర్థంలోనే ఇక్కడ వాడడం జరిగింది. సో స్వరాజ్య అంటే అర్థం అప్పనే రాజ్య. కి నీమ్, నీమ్ అంటే అర్థం బునియాద్. నీమ్ అంటే అర్థం బునియాద్. ఈ బునియాద్ అంటే అర్థం బేస్మెంట్, పునాది. బునియాద్ అంటే పునాది. మనం ఏదైనా సరే ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించాలంటే దానికి పునాది ఎంత అవసరమో, అలాగే ఏదైనా ఒక గొప్ప పనిని సాధించాలి అంటే ఇనిషియేషన్ అంటే మొదటి అడుగు అనేటటువంటిది చాలా చాలా అవసరం. దాన్ని మనం ఇక్కడ పునాదిగా కూడా చెప్పుకోవచ్చు. సో స్వరాజ్యకి నీమ్ అంటే అర్థం స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఒక పునాది రాయిని నిర్మించడం అని అర్థం. అంటే స్వతంత్ర పోరాటంలో భాగంగా అప్పటి వరకు కూడా ఎంతో మంది పోరాటాలు చేశారు, కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒకటి రెండు చోట్ల చేసి స్వతంత్రాన్ని సంపాదించలేకపోయారు. ఇప్పుడు ఈ పాఠంలో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి చేసినటువంటి పోరాటం గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఇందులో మనం చూసినట్లయితే ఆవిడ తాలూకా వీరత్వము, అలాగే మన దేశం పట్ల ఆవిడకి ఎంత భక్తి ఉంది, అలాగే ఒక రాణి అయిన కారణం చేత తన కర్తవ్యాన్ని ఎంత నిష్ఠతో ఆవిడ పూర్తి చేయడానికి తన సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇందులో వీలవుతుంది. అయితే ఆమె ఒక సాధారణమైనటువంటి ఒక మహిళ అయినప్పటికీ కూడా జనరల్గా మనందరం కూడా ఆడవాళ్ళని ఏమంటామండి? అబల అంటాం. అబల అంటే అర్థం బలము లేనటువంటిది అని అర్థం, బలహీనమైనటువంటిది. అంటే ఎంతో కోమలంగా ఉండేవాళ్ళు, సుకుమారంగా ఉండేవాళ్ళు, దీనికి కూడా ఎక్కువ కష్టపడలేని వారు అని చెప్పి భావించి అబల అనే పేరు అనేది పెట్టడం జరిగింది. కానీ నిజానికి ఆడవాళ్ళు అంటే అబల అంటే బలహీనులు కాదు. అవసరం వచ్చినప్పుడు, తప్పనిసరి అయినప్పుడు వాళ్ళు బలవంతులు, దాన్ని సబల అంటాం. అబలాకు ఆపోజిట్ వర్డ్ సబల. అవసరమైనప్పుడు వాళ్ళు మహాకాళిగా వారి ఎంత ఎలాంటి వారిని ఎదిరించడానికైనా సరే వాళ్ళు అంత శక్తి ఉంది అని చెప్పడం ఈ పాఠం ద్వారా చెప్పడం జరిగింది. అందుకోసం ఝాన్సీ లక్ష్మీబాయి అనే వాళ్ళు ఇక్కడ మనకి ఆడవాళ్ళందరికీ కూడా స్ఫూర్తి. అంతేకాకుండా అప్పటి వరకు కూడా మనకు అందరికీ తెలిసింది, చరిత్రలో చదువుకొని ఉంటారు సోషల్లో, 1857 సిపాయిల తిరుగుబాటు అని. సో ఈ ఝాన్సీ లక్ష్మీబాయి గారి తాలూకు పీరియడ్ అంతకన్నా కొంచెం ముందుగానే మనం చెప్పాలి. సో ఒక రకంగా ఈవిడ మొదలు పెట్టినటువంటి వ్యతిరేకత బ్రిటిష్ వారి పట్ల ఎంతో ధైర్యంగా, ఒక ఆడవాళ్ళు అయినప్పటికీ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం అనే దాంతో మన భారతదేశం మొత్తం అంతా కూడా ఈవిడ చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది అక్కడి నుండి తిరుగుబాట్లు అనేవి కొంచెం బలంగా మొదలయ్యి 1857 సిపాయిల తిరుగుబాటుకి దారి తీసిందని కూడా చెప్తారు. కాబట్టి ఆ రకంగా భారతదేశ స్వతంత్రానికి ఒక ఆధారం, దీన్ని మనం చెప్పుకున్నాం. ఒక పునాది రాయి ఎక్కడ పడిందండి భారత స్వతంత్ర ఉద్యమానికి అంటే ఈవిడ కాలంలో ఇలాంటి గొప్ప గొప్ప వీరులందరూ వేశారని చెప్పచ్చు. సో షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అవర్ ఫ్రీడమ్ ఫైట్. సో మన స్వాతంత్ర ఉద్యమానికి ఈమె కూడా ఒక శంకుస్థాపన రాయి అంటాం. మనం మొదలు పెట్టడానికి వేసినటువంటి ఆ పునాది రాయి అని ఆమెని మనం చెప్పుకోవచ్చు. అదే ఈ పాఠం తాలూకా అర్థము, భావము. పాఠం పేరు ఎందుకు పెట్టారు అని అంటే అందులో ఆవిడ భారతదేశానికి స్వతంత్రం తేవడం కోసం తన ఝాన్సీ రాజ్యము అంటే భారతదేశంతో సమానం, తన భూభాగాన్ని కాపాడుకోవడం అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడం అని కాదు ఆవిడ ఉద్దేశం. భారతదేశంలో భాగమైనటువంటి తన భాగాన్ని తాను కాపాడడం ఒక భారతీయురాలుగా. కాబట్టి దాన్ని ఆవిడ స్వరాజ్యం కోసం నేను పునాది రాయిగా మారుతాను, ఇది మొత్తం భారతదేశం అంతా కూడా ఈ ఉద్యమం ఇలాగ మొదలవ్వాలి, బ్రిటిష్ వాళ్ళు అందరూ వ్యతిరేకించాలి, దానికి ఒకరు స్ఫూర్తిగా నిలవాలి, ఒకరు ప్రారంభించాలి, ఆ ప్రారంభాన్ని
నేనే అవుతాను అని చెప్పి ప్రారంభించింది. కాబట్టి పాఠం పేరు స్వరాజ్యకీయం అని ఎంతో గొప్పగా పెట్టారని మనం చెప్పొచ్చు. అయితే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత పేరు విష్ణు ప్రభాకర్. సో అతని తాలూకు కవి పరిచయం మనం ముఖ్యంగా ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు రాయారు. కాబట్టి సారాంశంలో కవి పరిచయంలో ముఖ్యంగా మనం రాయాల్సింది ఇది. లేఖక కా నామ్, రచినటువంటి రచయిత పేరు విష్ణు ప్రభాకర్. ఇందులో మనకి ఇచ్చింది ఆయన జీవన కాలంలో జన్మ ఒకటే ఇచ్చాడు. సో జన్మ సన్ 1912, 1912వ సంవత్సరంలో అతను జన్మించాడు. అలాగే ఇతను ప్రముఖ రచన ఒక్క రచన గురించి ఇవ్వడం జరిగింది. ఈ రచనకు గాను అవనికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం వచ్చిందని చెప్పారు. కాబట్టి ప్రముఖ రచన అని హెడ్డింగ్ పెట్టుకొని ఆవారా మసీహా అనేది ఆయన రాసినటువంటి ప్రముఖమైన రచన. అలాగే పురస్కార్, అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటండి అంటే సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్, ఈ ఆవారా మసీహా గాను ఇతనికి ఇచ్చారు. అలాగే ఇతను రాసినటువంటి సాహిత్యానికి గాను, ఇతను చేసినటువంటి సేవలకు గాను ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. దీన్ని మరి కొంచెం డీటెయిల్ గా ఒకసారి కవి పరిచయం లేఖక పరిచయంలో చూద్దాం. విష్ణు ప్రభాకర్ కా జన్మ 1912 में हुआ. విష్ణు ప్రభాకర్ ఎవరైతే రచయిత ఉన్నారో ఆయన పుట్టినది 1912వ సంవత్సరంలో పుట్టడం జరిగింది. వే ఆదర్శప్రియ వ్యక్తి తే. ఆదర్శ అంటే ఏంటండి? ఐడియల్, 10 మందికి కూడా ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తి. అతని తాలూకు వ్యక్తిత్వం ఎంతో గొప్పది, 10 మందికి కూడా ఇన్స్పిరేషనల్ గా ఉండే వ్యక్తి. इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख యథార్థవాది లేఖక్ కహా జాతా హై. ప్రేమ్చంద్ పరంపర అంటే ప్రేమ్చంద్ ఏ కాలంలో అయితే రచనలు చేస్తూ ఉండడం జరిగిందో ఆ కాలం నాటి వాడి ఇతను కూడా. సో ప్రేమ్చంద్ పరంపర అంటే ప్రేమ్చంద్ ఏవైతే యథార్థవాది, మనం ఈద్గాహ్లో నేర్చుకున్నాం, సమాజంలో జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలనే మనకి చూపించడం వల్ల ప్రేమ్చంద్ తాలూకా స్టోరీస్ అన్ని మనకి చాలా బాగా రీచ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇతను కూడా ఏదో ఊహాజనితమైనటువంటివి రాయకుండా సమాజంలో జరిగేటటువంటి యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని రాయడం చేత ప్రేమ్చంద్ వారసత్వానికి సంబంధించిన లేదా ప్రేమ్చంద్ అడుగుజాడల్లో నడిచినటువంటి అదే విధానానికి సంబంధించినటువంటి యథార్థవాది, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం, నిజాన్ని అలా వాదించి చెప్పడం. సో ఆదర్శవాది, 10 మందికి ఎంతో మోటివేషనల్ గా ఇన్స్పిరేషనల్ గా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని జరిగినట్లుగానే చూపించగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి రచయితగా కూడా మనం ఇతను చెప్పుకుంటాం. आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है. आवारा मसीहा ఇక్కడ చెప్పుకున్నాం. ఆ రచన గాను అతనికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం అనేటటువంటి దాంతో సమ్మానిత్ కియా గయా, సన్మానించడం జరిగింది, సన్మానించబడ్డారు. భారత సర్కార్ నే ఇన్హే పద్మభూషణ్ సే సమ్మానిత్ కియా హై. అంతేకాదు మన భారతదేశ ప్రభుత్వం కూడా ఇతన్ని పద్మభూషణ్ అవార్డుతో సన్మానించడం జరిగింది. ఇది మనకి కవి పరిచయం. ఇది మనం నేర్చుకుంటే కష్టమేం లేదు. కవి కా నామ్ లేఖక్ కా నామ్ విష్ణు ప్రభాకర్, అలాగే జన్మ 1912, అలాగే రచన ఒకటే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఆవారా మసీహా, పురస్కార్ సోవియట్ ల్యాండ్ పురస్కార్, నెహ్రూ పురస్కార్, పద్మభూషణ్. సో కవి పరిచయం నేర్చుకోవడం చాలా సులభం. ఇది నేర్చుకుంటే ఈ పాఠానికి సంబంధించిన ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మినిమం ఇది రాయగలిగితే మనకు 1 మార్క్ వస్తుంది. అది ఎస్ఏ క్వశ్చన్ అయితే మార్క్స్ అన్ని కొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ, కాబట్టి ఈజీగా నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు పాఠానికి సంబంధించిన ఉన్ముఖీకరణలోకి వెళదాం. స్వరాజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, నీమ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో స్వతంత్ర పోరాటంలో జరిగేటటువంటి భాగము, దాంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అని మనం ముందే చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఉన్ముఖీకరణ ద్వారా పాఠంలో ఏం చెప్పబోతున్నాడు అన్నది రిలేటెడ్ గా ఒక షార్ట్ స్టోరీ లాంటిది కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తాడు. దాన్ని బట్టి పాఠంలో దేని గురించి చెప్పడిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చింది ఒకసారి చూద్దాం. కవి పరిచయం చెప్తున్నాను. సో ఇక్కడ ఒకసారి చూద్దాం उन्मुखीकरण. शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखे. శాసక్ అంటే అర్థం రూలర్, పరిపాలించేవాడిని మనం శాసక్ అంటాం. అంటే శాసక్ అంటే రాజు. సో ఎవరైతే రాజు అనేవాడు ఉంటాడో యహ దాయిత్వ హోతా హై. దాయిత్వం అంటే ఏంటండి? జిమ్మేదారి, రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే రాజు, పరిపాలించేటటువంటి పాలకుడు ఎవరైతే ఉంటాడో వాడి తాలూకా అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంట, జిమ్మేదారి క్యా హై ఉస్కా, అతని తాలూకా బాధ్యత ఏంటంట అంటే సబ్కా బరాబర్ ధ్యాన్ రఖే, అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూడగలగాలి. ఇది ఒక రాజుకు ఉండవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి బాధ్యత.
విపత్తికి హాలత్నే ఎప్పుడైనా రాజ్యానికి కష్టకాలం వచ్చినప్పుడు, విపత్తి అంటే కష్టం, హాలత్ అంటే పరిస్థితి, కండిషన్. సో విపత్తికి హాలత్నే కష్టం అనేటటువంటిది ఎప్పుడైనా కలిగినప్పుడు రాజ్యానికి కానీ ఎవరికైనా ప్రజలకు కానీ కష్టం కలిగేటప్పుడు ధైర్య और సమయస్ఫూర్తి से काम लेना चाहिए. కష్టం వచ్చిన వెంటనే ఎవరైతే రాజు అనేవాడు ఉంటాడో వాడే భయపడిపోతే మరి ఇంకా రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎవరు ధైర్యం చెప్తారు, ఎవరు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి రాజు అనేవాడు ఎప్పుడు ఎలా ఉండాలండి, ఏదైనా సరే విపత్కర పరిస్థితులు, కష్ట పరిస్థితులు, ఏమైనా కష్టకాలం వచ్చేటప్పుడు ధైర్యంగా ముందు ఉండాలి. ధైర్యంగా ఉండి సమయానుకూలంగా సమయానికి తగ్గట్టుగా ప్రజలను కష్టాల నుండి బయటపడేయడానికి కోసం ఏదైతే ఆలోచన చేయాలో ఆలోచన చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నాం. సో ఎప్పుడైనా కష్టం అనేటటువంటిది కలిగితే మనం ధైర్యంగా ఉండగలిగితే ఆలోచన అనేది చేయగలుగుతాం. కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోతే మన బ్రెయిన్లో ఉండేటటువంటి సిస్టమ్ అనేటటువంటిది సరిగా ఆలోచించేటటువంటి విధానాన్ని కోల్పోతుంది. కాబట్టి మనం సరైనటువంటి నిర్ణయాన్ని అప్పుడు తీసుకోలేం. కాబట్టి ఎప్పుడైతే మనం కష్టం వచ్చినప్పుడు కొద్దిగా ధైర్యాన్ని తెచ్చుకొని కొంచెం స్థిమితంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మనం తీసుకునే నిర్ణయం మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం పరీక్షల్లో కూడా ముఖ్యంగా ఇదే ఫాలో అవుతాం. పరీక్షల్లో 1-2 ప్రశ్నలు చూడగానే కష్టమైన ప్రశ్నలు వచ్చేసి కంగారు పడిపోవడం మొదలు పెడతాం. కానీ ఎప్పుడైతే ఆ టైంలోని మనల్ని కొంచెం ధైర్యం చేసుకుని ఓకే మనం చదివింది ఇంకా 2 ప్రశ్నలే, ఇంకా వెనకాల 24 ప్రశ్నల దగ్గర ఉన్నాయి. సో వాటిలో ఇంకేమైనా ఉంటాయి, మనకు వచ్చినవి ఉంటాయి, ఓకే దీంట్లో ఎంతో కొంత నేను రాయగలను, చూద్దాం ఏమవుతుందో అని ఒక ధైర్యాన్ని ఎప్పుడైతే మనం మనకి చెప్పుకోగలుగుతామో మన మైండ్లో ఒక రకమైనటువంటి సానుకూల దృక్పథం అనేది వస్తుంది. దాని ద్వారా మనం కష్టాన్ని ఆ వచ్చినటువంటి ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అంతేకాని కంగారు పడిపోతే మనం వచ్చిన సమాధానం కూడా అక్కడ సమాధానం రాయలేకపోతాం. సో ఇది కంగారు పడడం వల్ల వచ్చే నష్టం. కాబట్టి మనమే ఎలా నష్టపోతాం అంటే మనల్ని దారి చూపించేటటువంటి రాజు పరిస్థితి ఎలా ఉంటే మనకి చెప్పక్కర్లేదు, మొత్తం రాజ్యం అంతా కూడా అంతరించిపోతుంది. కాబట్టి ఆ రాజు అనేవాడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, అవసరానికి తగ్గట్టుగా తన యొక్క ఆలోచనలతో సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి, దాంట్లో ప్రజల్ని కాపాడాలి. कानून और नियमों का समान रूप से అనుకరణ करना चाहिए. కానూన్ తన రాజ్యానికి ఏదైతే చట్టాన్ని పెట్టుకుంటారో, ఏదైతే నీతి నియమాలు అనేటటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రజలందరితో పాటు తను కూడా సమానమైనటువంటి రూపంలో అందరికీ సమన్యాయం కల్పించాలి, తాను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, దాన్ని పాలించాలి. అనుసరణ కర్నా చాహియే, ఉన్కా పాలన కర్నా చాహియే, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. జో శాసక్ ఎవరైతే రాజు అధికార మే క్షమా కా గుణ్ రఖతా హై, తన తాలూకా అధికారంలో అంటే రాచరికం తన పరిపాలనలో ఎవరైతే క్షమా కా గుణ్ రఖతా హై, ఎవరైనా తప్పు చేస్తారు, తప్పు చేయడం అనేది సహజం, కానీ తప్పుని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అతడు గొప్ప రాజని చెప్పబడుతుంది. తప్పు చేసిన వాడిని అన్నిసార్లు శిక్షిస్తే దానివల్ల లాభం అనేటటువంటిది ఉండదు. సో కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాడికి క్షమించి మరొక అవకాశం ఇవ్వడంలో కూడా రాజు దగ్గర ఆ గుణం అనేటటువంటిది ఉండాలి. ఇలా ఏ రాజు దగ్గర అయితే ఉంటుందో నిస్సందేహ ఆదర్శ శాసక కహలాతా హై, ఎలాంటి సందేహం లేదు, అలాంటి రాజు ఎవరైతే ఉంటారో అతను నిస్సందేహంగా ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి రాజుగా పరిపాలకుడుగా చెప్పబడతారు. సో ఇది ఇక్కడ మనకి అంటే ఒక రాజు యొక్క గొప్ప గుణాల గురించి వర్ణించాడు. అంటే ఈ పాఠంలో మనకి దేని గురించి ఉండిపోతుందండి, ఒక రాజు లేదా ఆ రాజు తాలూకా ప్లేస్ రోల్ని లీడ్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఒక రాజు తాలూకా వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేటటువంటి రాజు లేదా పరిపాలకుని యొక్క వ్యక్తిత్వం గురించి ఈ పాఠంలో ఉండబోతుంది. అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో చిన్న గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు శాసక్ అన్నాం. సో శాసక్ అనేటటువంటిది పుల్లింగం. ఎప్పుడైనా సరే అక్క అనే పదం ఇక్కడ వచ్చినట్లయితే పుల్లింగంలో దీన్ని స్త్రీలింగంగా మార్చినప్పుడు అది ఇకా కింద మారుతుంది, ఇది గుర్తించాలి. బాలక్ బాలిక, గాయక్ గాయిక, శిక్షక్ శిక్షిక, అధ్యాపక్ అధ్యాపిక. సో ఈ అక్కని ఎప్పుడైనా పుల్లింగంలో వచ్చి దాన్ని స్త్రీలింగానికి మార్చండి అంటే మనం అక్కడ ఇక అనేది చివరిని వస్తుందని గుర్తిస్తే మనం ఇలాంటి పదాలను ఎప్పుడు కంఠస్థ పెట్టవలసిన అవసరం మరి ఉండదు. పుల్లింగ స్త్రీలింగ రాయం ఉన్నప్పుడు చివరిన అక్క కనబడిందంటే తడుముకోకుండా ఇక అనేది రాయడం వచ్చేస్తే ఒక 50-60 పదాలు కూడా కంఠస్థ పెట్టకుండా మనకి వచ్చినట్టే. అలాగే ఇందులో చూసినట్లయితే ఇంకా నిస్సందేహ అనే పదం ఉంది. సో ఈ నిస్సందేహ అనే పదం మనకి ఎక్కువగా సంధిలో వస్తుంది, ఉపసర్గలో కూడా వస్తుంది. సో సంధి అయితే ఎలా రాయాలి, నిహ్ ప్లస్ సందేహ్.
అలాగే ఉపసర్గ రాయాల్సి వస్తే నిస్ అంటాం. ఇక్కడ హాఫ్ సా, సగం సా ఉంది కాబట్టి దాన్ని ఇలా కిందన హలంతు పెడతాం. హాఫ్ లెటర్ అని డినోట్ చేస్తుంది. సో నిస్ అనేది ఉపసర్గం, నిహ్ ప్లస్ సందేహ అనేది సంధివి ఇచ్చేది. సో ఇది మనకి ఉన్ముఖీకరణలో ఇచ్చినటువంటిది. దీన్ని సాధారణంగా చేసుకుని మనకి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు. ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయి. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే చాలా సులభంగా రాసేయచ్చు. శాసక్ విపత్తికి హాలత్ మే కైసే కామ్ లేనా చాహియే. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక పరిపాలకుడికి విపత్తికి హాలత్ మే కష్ట సమయం వచ్చినప్పుడు ఎలా పని చేయాలి అంటే ఇక్కడ చెప్పుకున్నాం, ధైర్య और समय स्फूर्ति से काम लेना चाहिए. विपत्ति की हालत में शासक को विपत्ति की हालत में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए. ఇది దాని ఆన్సర్. అలాగే आपकी नजर में ఆదర్శ శాసక్ కే లక్షణం క్యా హో సక్తా హై. మనం చివరి లైన్ లో చెప్పుకున్నాం, ఒక గొప్ప ఆదర్శవంతమైన రాజుని ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నామండి, ఎవరైతే తన తాలూకా పరిపాలనలో తప్పు చేసిన వాడిని క్షమించగలిగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాడో అతడు తప్పకుండా ఆదర్శ రాజు అని చెప్పుకున్నాం. జో శాసక్ అప్నే అధికార్ మే క్షమా కా గుణ్ రక్తా హై. ఎవరైతే పాలకుడు తన తాలూకా పరిపాలనలో ఎదుటివాడికి క్షమించి ఒక అవకాశాన్ని ఇవ్వగలిగేటటువంటి క్షమించగలిగే గుణాన్ని కలిగి ఉంటాడో ఆదర్శ శాసక్ कहलाता है. అతను ఆదర్శవంతుడైన రాజుగా చెప్పబడతాడు. सुव्यवस्थित शासन के गुण क्या हो सकता है. सुव्यवस्थित एक अच्छे परिपालन, एक अच्छे పాలక్ కి గుణ్ క్యా హో సక్తా హై. ఒక మంచి పరిపాలనకి సంబంధించిన గుణాలు ఏంటి, ఒక మంచి పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, పై ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వస్తాయి. ఏం చెప్పుకున్నాం, సబ్కో బరాబర్ ధ్యాన్ రఖనా, అందరినీ సమాన దృష్టితో చూడడం. అలాగే విపత్తికే సమయమే ధైర్య और समय स्फूर्ति से काम लेना, కష్టం వచ్చినప్పుడు ధైర్యంతోనే సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం. కానూనన్ और నియమों का समान रूप से अनुसरण करना, నియమాల్ని చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయడం. అలాగే అప్నే అధికారమే క్షమాక గుణ రఖనా, తన అధికారంలో పరిపాలనలో క్షమించగలగడం అనే గుణాన్ని కలిగి ఉండడం ఒక మంచి ఆదర్శవంతమైన లేదా సువ్యవస్థిత శాసన్. శాసన్ అంటే పరిపాలన, శాసక్ అంటే రాజు, శాసన్ అంటే పరిపాలన. కాబట్టి ఒక మంచి పాలకుడికి లేదా ఒక మంచి పరిపాలనలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఇవన్నీ చెప్పుకుంటామండి. పాలకుడికి ఉండే లక్షణాలు అవే, పరిపాలనకు ఉండవలసిన లక్షణాలు కూడా అవే. కాబట్టి ఇది మొత్తం పాయింట్స్ అని ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు చెప్పాను కదా, అవి రాసుకుంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఇది ఉన్ముఖీకరణలో ఇచ్చింది. అలాగే ఉద్దేశంలోకి వెళ్దాం, అసలు పాఠం ఏంటి అని. సో छात्रों को साहित्य में ఏకాంకి విధాసే పరిచిత్ కరానా. ఇప్పటి వరకు మనకు ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క విధా విశేషని పరిచయం చేస్తూ వస్తున్నాడు. మొదట కవిత అన్నాడు, తర్వాత కహాని అన్నాడు, తర్వాత మళ్ళీ కవిత వచ్చింది, మూడో పాఠం, మళ్ళీ 4వ పాఠం కవిత వచ్చింది, 5వ పాఠం లోకగీత్ నిబంధన వచ్చింది, 6వ పాఠం పత్రలేఖన వచ్చింది, పత్ర విధా చెప్పాం, 7వ పాఠం భక్తి పద అంటే పురాతన ప్రాచీన కాలంలో ఉండే పద్యాలు ఏ రకంగా ఉన్నాయి, దోహ అని, స్వరట అని, అలాగే పద్దు, ఇవన్నీ చెప్పుకున్నాం. మీరాబాయికే పద్దు, రైదాస్కే పద్దు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ పాఠంకి వచ్చే స్వరాజ్యకి నియమం అనేటటువంటిది ఏకాంకి అంటున్నాడు. సో పేరుని గమనించినట్లయితే అందులో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఏకంటే ఏంటండి, ఏకంటే ఒకటి, అంకంటే అర్థం ఏంటండి, భాగము, భాగం. సో ఏక్ అంక్ అంటే అర్థం ఏక్ భాగ్ వాలా, ఏక్ భాగ్ వాలా అంటే ఒకే ఒక్క భాగం కలిగినటువంటి అంశము. అంటే ఇది ఎందుకు అంటే మరి కహాని కూడా అలాగే ఉంటుంది కదా అని అంటే, కహాని అనేది ఒక కథ, కానీ ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటిది ఏంటంటే ఏకాంకి. సో కహానికి ఏకాంకికి తేడా ఏంటో కూడా చెప్పుకున్నాం. సో కథ అనేటటువంటిది ఆది మొదలు అందులోనే ఉంటుంది. ఒక ప్రారంభం అనేటటువంటిది ఒక లక్ష్యంతో స్టార్ట్ చేస్తాం, దాని కంక్లూజన్ లో ఒక మోరల్ అనేది ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏకాంకి అనేసరికి మనకి జనరల్ గా నాటకాలు అనేటటువంటి ఉంటాయి, డ్రామాస్, రోల్ ప్లేస్ అంటాం వాటిని. సో నాటకం అనేటటువంటిది చాలా బోల్డ్ అని భాగాలు ఉంటాయి. ఇప్పుడు హరిశ్చంద్రుడు అనేటటువంటి వ్యక్తి యొక్క చరిత్రను తీసుకున్నట్లయితే అతని రాజ్యాధికారం, చిన్నప్పుడు బాల్యం, అతని బాల్యము, అలాగే యవ్వనము, అతని రాజ్యం పరిపాలన చేసే విధానము, తర్వాత చంద్రమతితో ఆయన తాలూకా వివాహము, ఆ తర్వాత నారదుడు కాదు ముని విశ్వామిత్రుడు అతనికి పరీక్ష పెట్టించడం. సో ఇవన్నీ కూడా ఏంటండి ఒక పార్ట్స్ అనమాట. అతని తాలూకా సత్యహరిశ్చంద్రుని జీవిత తీసుకుంటే మొత్తం ఇదంతా డ్రామా అంటే ఇవన్నీ పార్ట్స్. సో ఒక పార్ట్ బాల్యము అనేసరికి బ్యాక్గ్రౌండ్ లో ఉండేటటువంటి స్టేజ్ మీద ఉండే స్క్రీన్ ఒకటి ఉండాలి, మళ్ళీ పరదా మూసేస్తారు, మళ్ళీ పరదా తీయాలంటే సో పరదా ఒకసారి మూసి మళ్ళీ పరదా తీయడం అనేటటువంటివి ఏవైతే జరుగుతుంటాయి. అలాగే ఒక నాటకం మొత్తం చెప్తే దాన్ని నాటకం అంటాం. అంటే 8 భాగాలు మొత్తం జీవిత వృత్తాంతాన్ని అంతటినీ చెప్తే దాన్ని నాటకం అంటాం.
అందులో ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశంలో ఏదో ఒక రసాన్ని, అంటే ఇప్పుడు చెప్పుకున్న నవరసాలు అనేటటువంటివి ఉంటాయి ఏదో ఒక చోట, అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాలనుకున్నప్పుడు వాటిని మనం ఏకాంకి రూపంలో ప్రదర్శిస్తాం. ఇప్పుడు హరిశ్చంద్రులో కాటికాపర్ సీన్ అంటారు. అంటే ఏంటి, ఓన్లీ హరిశ్చంద్రుడి జీవిత చరిత్ర అంతా చూపించకుండా చివరి క్లైమాక్స్ బాగా నొక్కదాన్ని ప్రదర్శించడం, దాన్ని మనం ఏకాంకిగా చెప్పచ్చు. ఇప్పుడు రామాయణం అనే మహాగ్రంథాన్ని చెప్పాలంటే దాని అంతటిని డ్రామాగా వేస్తాం, దాన్ని నాటకం అంటారు. దాంట్లో సీతని అపహరించడం అనేటటువంటి కాన్సెప్టే తీసుకున్నామంటే అదొకటి వర్ణిస్తే సీత గుడిసెలో ఉండడం, రావణుడు మారువేషంలో రావడం, ఆవిడ్ని భిక్షాటన అడగడం, అవన్నీ తీసుకుని వెళ్ళిపోవడం, జటాయు యుద్ధం చేయడం, లాంటివి తీసుకెళ్ళిపోవడం. సో ఇక్కడ వరకు ఇవన్నీ చెప్పుకుంటే ఈ పార్ట్ని మనం ఏకాంకిగా చెప్పచ్చు. చెప్పాలనుకున్న ఉద్దేశం సీతను అపహరించడం. సో దాన్ని మనం ఏకాంకిలో చెప్తాం. సో ఏకాంకి అనేసరికి ఎలా ఉంటుందంటే నాటకానికి దగ్గరగానే ఉంటుంది. మనం ఎక్కువగా రోల్ ప్లేస్, డైలాగ్ రైటింగ్, సంవాద్ అనేటటువంటిది మనం గత క్లాసెస్లో నేర్చుకుని ఉంటాం. 8th 9th క్లాసెస్లో డైలాగ్ ఒకరు చెప్తారు, దానికి ప్రత్యుత్తరంగా మరొకరు చెప్తారు, దాన్ని సంవాద్ అంటాం. సో దానికి మరొక నెక్స్ట్ స్టెప్ ఏంటండి అని అంటే ఏకాంకి. సో ఈ ఏకాంకి అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏమైనా ఇలా నవల్స్ రాస్తామా అంటే కాదు. ఎవరిది రేపు ఫ్యూచర్లో ఏమవుతామో తెలియదు. ఒక విషయాన్ని తీసుకొని దాన్ని 3-4 వ్యక్తులు మాట్లాడుకునే విధంగా మార్చడం అనేటటువంటిది ఎందుకు అవసరము, మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఈరోజు మనం టీవీ సీరియల్స్ చూస్తున్నాం లేదా సినిమాలు చూస్తున్నాం. సో సినిమాల్లో కాన్వర్జేషన్ అనేటటువంటిది డెవలప్ చేయాలి. యాక్చువల్గా సినిమా బాహుబలి అనే సినిమా తీసుకుంటే దాంట్లో కాన్సెప్ట్ ఇంతే. ఒక ఇద్దరు రాజులు ఉంటారు, ఒకరు అంటే పడదు. సో ఒకడేమో వాడు వెన్నుపోటు పొడుస్తాడు, వాడిని చంపేస్తాడు, వాడు కొడుకు వస్తాడు, వీడిని చంపేస్తాడు. సో ఇది సినిమా. సో ఇది ఒకటే సారం. సో దీన్ని మరి అంత 2.5 గంటలు 2 పార్ట్లు సినిమా తీయాలంటే ఏం చేయాలి? ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు, దాంతోపాటు డైలాగ్స్. సో ఈ డైలాగ్ డెలివరీ, డైలాగ్ మేకింగ్ అనేటటువంటిది ఎలా వస్తుంది, అసలు ఆ కాన్వర్జేషన్ క్రియేట్ చేయడం అనేటటువంటిది నేర్పించడం కోసం ఇది రేపు జీవితంలో ప్రతి పిల్లలు ఎవరో ఒక పిల్లడికి ఏదో రకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి భాషాంశాల్లో భాగంగా ఈ నాటకాలు ఏకాంకి అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏకాంకి ఎందుకు నేర్చుకోవాలో ఒక అర్థమైంది కదా. సో ఛాత్రోంకో సాహిత్యమే, మీకు సాహిత్యంలో ఏకాంకి విధాసే పరిచితకరణ. సో ఏకాంకి అనేటటువంటిది ఏంటి, ఎలా రాస్తారనేది మీకు ఒక అర్థమైతే దాని ఉపయోగం ఏంటో తెలుసుకోవడం, తెలియజేయడం. ఏకాంకికి భాష వ రచనా శైలికి అవగత కరానా, రాసేటటువంటి ఆ ఏకాంకిలో వాడేటటువంటి భాష, రచనా విధానం ఎలా ఉండాలి. ఇప్పుడు ఇది స్వరాజ్యకి అని చెప్పి యుద్ధ సంబంధానికి సంబంధించింది. వాళ్ళ ఆవేశాలు, కోపాలు, బాధ, నిరాశ ఇవన్నీ కూడా వ్యక్తపరిచేటటువంటివి. కాబట్టి అక్కడ ఎలాంటి భావాలను పలికించడానికి ఎలాంటి వాక్యాలని, ఎలాంటి సంవాదం వాడు వాడుతున్నాడు, ఎలాంటి డైలాగ్స్ వాడుతున్నాడు. సో ఈ విధానాన్ని మనకి తెలియజేయడం. और ఏకాంకి లేఖన్ के लिए ప్రోత్సాహిత करना, ఈ రకంగా మిమ్మల్ని కూడా ఏకాంకి రాయడం కోసం ప్రోత్సహించడం. एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का వికాస్ करना. అంతేకాదు ఇది చదవడం తర్వాత మనము ఏదైనా సినిమా చూసినప్పుడు మనం అందులో హీరోగా ఫీల్ అవుతాం ఎక్కువగా. సో హీరో దెబ్బలు తగ్గుతుంటే మనకి తగిలినట్టు ఫీల్ అవుతాం, హీరో ఎవరినైనా కొడితే మనం కొడుతున్నట్టు ఫీల్ అవుతాం. సో హీరో ఏదో సాధించేస్తే మనం ఏదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అవుతాం. ఇప్పుడు బాహుబలిలో ప్రభాసు ఎక్కడి నుంచి ఒక కొండ మీదకి ఎగిరేసి సర్వం జారి పడిపోతే మీరేదో జారి పడిపోయినట్టు ఫీల్ అయిపోతారు మిస్ అయితే. సెకండ్ టైం మళ్ళీ ఎగిరినప్పుడు ఆ కొమ్మను పట్టేసుకునేసరికి నువ్వేదో సాధించిన ఉత్కంఠ క్రియేట్ అయిపోతావు. సో అంటే ఏంటి, మనం ప్రతి క్యారెక్టర్ని కూడా సినిమా చూసినప్పుడు అడాప్ట్ ఎలాగైతే చేసుకుంటామో, మనం ఏదైనా చూసినప్పుడు అందులో ఎవరైతే లీడర్ అంటాడో లీడర్ రోల్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క పాత్రను కనుక మీరు పాఠం వింటున్నప్పుడు మీరు అడాప్ట్ చేసుకోగలిగితే తప్పకుండా మనలో ఈ భావనలు కలుగుతాయి. రచన ఎందుకైతే మనకి ఈ పాఠం పెట్టారో ఆ భావం కలుగుతుంది. అదేంటంట, ఛాత్రం దేశ్ కే లియే సమర్పిత్ హోనే. లక్ష్మీబాయి ఎంత గొప్పగా చేసింది. నిజంగా మనకి ఎప్పుడైనా అవకాశం వస్తే దేశం కోసం మనం కూడా ఈ రకంగా, ఇప్పుడు మనం దేశం కోసం ప్రాణాలు అర్పించాలంటే ఏం చేయగలం? సోల్జర్స్ గా మారాలి, సిపాయిలుగా పనిచేయాలి. లేదు ఇంకా దేశం కోసం సేవ ఎలా చేయగలం? గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు ప్రజల కోసం ఆలోచించి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ లేదా ఇంకేదైనా సోషల్ సర్వీసెస్ ద్వారా కానీ ఈ రకంగా మనం దేశం కోసం సేవ చేయొచ్చు. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడాలనేటటువంటి ఒక భావనని అభివృద్ధి చెందించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. సో ఇది పాఠం ఉద్దేశం. ఏకాంకి అంటే తెలుసుకోవడం, ఎలా ఉన్నది భాష ఎలా వాడుతున్నాడు, అలాగే మనం రాయాలి, ఎలా రాయాలి, మనం కూడా రాయాలి అనే ప్రేరణ కలగడం, దేశం కోసం ఆలోచించి దేశం కోసం అవసరమైతే మనం ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి అనే ఒక రకమైనటువంటి ప్రేరణ కల్పించడం ఈ పాఠం తాలూకా ఉద్దేశం. అలాగే విధా విశేషం మనం ముందే చెప్పుకున్నాం. విధా అంటే ఏకాంకి విధా, రాసే విధానం.
ఏకాంకి సాహిత్యకి వహ విధా హై జో నాటక్ కే సమాన్ అభినయ సే సంబంధిత హై. అభినయము అంటే నటన. సో ఏకాంకి అనేటటువంటిది కూడా సాహిత్యంలో నాటకానికి సంబంధించినటువంటి విధంగా ఉండే ఒక భాగం. అది కూడా సేమ్ నాటకంలో ఎలాగైతే మనం నటించి చూపిస్తారో ఏకాంకిలో కూడా అంతే విధంగా అభినయ కరికే అభినయ సే సంబంధిత హై, నటనతో సంబంధించినటువంటి అంశం. ఏకాంకి కా అర్థ హై ఏక్ అంక్ వాలా. ఏకాంకి అర్థం ఏంటండి? ఒకే భాగం కలిగినది. ఏకాంకి మే కిసి ఏక్ హీ సమస్యకు బతాయా జాతా హై. ఏకాంకిలో మొత్తం అన్ని అంశాలను వివరించం. అన్ని అంశాల్లోని కూడా ఏదో ఒక అంశాన్ని దానికి సంబంధించినటువంటి ఒకే ఉద్దేశం, ఒక సమస్యని మాత్రమే ఇక్కడ వివరించడం, యాక్షన్ చేసి చూపించడం, నటించి చూపించడం జరుగుతుంది. యా ఏక్ ఐతిహాసిక ఘటన ప్రధాన ఏకాంకి హై. ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఈ పాఠంలో ఒక మన తాలూకా ప్రాచీన ఇతిహాసం, ఇదంతా కూడా చరిత్ర, మనం గడిచిపోయినటువంటి గొప్ప గొప్ప కథలన్నీ కూడా ఇతిహాసాల కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ పాఠము ఒక ఇతిహాసానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి ఏకాంకి అని చెప్తున్నారు. ఇది మనకి విధా విశేష. ఒక విషయ ప్రవేశ చూద్దాం. विषय प्रवेश। खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी, बुंदोलों हरबोलों के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली రాణి थी. ఇది మనకి లోక్గీత్ సమయంలో చెప్పినట్టున్నాం. సో ఈ లోక్గీతలో ఇప్పటికీ కూడా జానపద ఎవరైతే ఆ గీతకారులు ఉంటారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఉత్తరప్రదేశ్, ఝాన్సీ అనేటటువంటి ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉంది. సో ఈ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈ పాటల్ని ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క గొప్పదనాన్ని, వీరత్వాన్ని వర్ణిస్తూ జానపద గీతాల్లో పాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ లైన్ తాలూకు గొప్పతనం చూసినట్లయితే ఇది సుభద్ర కుమారి చౌహాన్ ఆమె రాసినటువంటి ఒక పద్యంలోంచి తీసుకోబడినటువంటిది. ఖూబ్ లడి, ఎంతో గొప్పగా, ఖూబ్ అంటే చాలా బాగా, లడ్నా అంటే పోరాడడం, ఖూబ్ లడి ఎంతో అద్భుతంగా పోరాడినటువంటి, మర్దాని మర్ద్ అంటే మగవాళ్ళు, మర్ద్ అంటే ఎవరు? మేల్, మగవాళ్ళని మర్ద్ అంటాం. మర్దాని అంటే మర్దోంకే సమాన్, మర్దోంకే జైసే సమాన్ లడినే వాలి. అంటే మగవాళ్ళు ఎంత వీరత్వంతో, బలంగా, ధైర్యంతో, శౌర్యంతో ఎదుర్కొంటారో అంత గొప్పగా, ఏమాత్రం మగవాళ్ళకి తీసిపోకుండా ఉన్నటువంటి వీర వనిత ఎవరినైనా మనం మర్దాని అంటాం. సొంత గొప్పగా పోరాడినటువంటి వీర వనిత ఎవరైనా ఉన్నారా అంటే వహ్తో ఝాన్సీ వాలి రాణి థీ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అంటే కేవలం ఝాన్సీ రాణి మాత్రమే, ఝాన్సీకి రాణి మన లక్ష్మీబాయి మాత్రమే అని సుభద్ర కుమారి చౌహాన్ రాసినటువంటి ఒక లైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లైన్ లోనే లక్ష్మీబాయికి వీరతకు ప్రకట్ కర్తీ, లక్ష్మీబాయి యొక్క వీరత్వం మనకి ఈ ఒక్క లైన్ ద్వారానే మనకు అర్థమవుతుంది. ఎంత ఫోర్స్ఫుల్ గా వర్డ్ ఉంది. ఖూబ్ లడి మర్దాని ఓతో అనేసరికి ఎంత స్ట్రెస్ ఇచ్చి, ఎంత చదువుతూ ఉంటే నిజంగా పద్యాన్ని మనకి ఒక తెలియనటువంటి ఒళ్ళు అనేటటువంటిది గొగురు పుడిచినటువంటిది, అంటే ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంది పూర్తిగా చదివితే కనుక, అంటే అనుభవిస్తూ చదివితే వస్తుంది. కాబట్టి ఇక్కడ దాంట్లో ఆమె వీరత్వాన్ని గురించి మనం ఆ ఒక్క లైన్ ద్వారానే ఆవిడ ఎంత గొప్పగా చెప్పింది ఈవిడ వీరత్వాన్ని అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీబాయిని యా సిద్ధ కర్ దిఖాయా, లక్ష్మీబాయి మనకి సిద్ధ కర్ దిఖానా, మనకి శాంతికి రాజ్మేలో మదర్ తెరిసా దగ్గర వచ్చింది. ఓ క్యా సిద్ధ కర్ దిఖాయా అంటే మానవ సేవ మాధవ సేవ. ఇక్కడ లక్ష్మీబాయి క్యా సిద్ధ కర్ దిఖాయి, ఆమె ఏం ప్రూవ్ చేసింది? సిద్ధ కర్ణ అంటే స్థాపిత్ కర్ణ, టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేసిందంట అంటే అబలా హమేషా అబలా నహీ రహతి, అబల మహిళను బలహీనరాలు అని చెప్పి అంటున్నారే. కాబట్టి మహిళ ఎప్పటికీ కూడా బలహీనరాలుగానే ఉండిపోదు. ఆవశ్యకత పడినే పర్, ఎప్పుడైతే జరూరత్ పడినే పర్, అవసరం వచ్చినప్పుడు ఓ సబలాభి బన్ సక్తి హే, రేఖల మీదకి వచ్చినప్పుడు, చావో బతుకో అనే సమస్య వచ్చినప్పుడు ఆమె సబలగా కూడా మారుతుంది, ఎంతో బలవంతురాలుగా మారుతుంది, ఒక భద్రకాళిలా కూడా, రణచండీలాగా కూడా మారుతుందని చెప్తున్నాం. మనం ఇక్కడ లాస్ట్ 9th క్లాస్ లో సమ్మక్క సారక్క కూడా తెలుసుకున్నాం. అది కూడా ఇలాంటిదే కదా. ఆ సమ్మక్క తాలూకా భర్త అందరూ కూడా చనిపోతే ఆమె ఒక రణచండీలాగా శత్రువం పరి టూట్ పడి అని చెప్పి నేర్చుకున్నాం. అంటే అవసరం వచ్చినప్పుడు మహిళలు కూడా ఎంతో శౌర్యంతో, ఎంతో వీరత్వాన్ని ప్రదర్శించగలరు అని చెప్పడానికి మరొక ఉదాహరణ. కాబట్టి అదే ఇక్కడ ఆవిడ ప్రూవ్ చేసింది. అవసరం వచ్చినప్పుడు, దేశానికి అవసరం వచ్చినప్పుడు ఆమె ఎప్పుడూ బలహీనరాలుగా ఉండిపోదు. అవసరం వస్తే ఆమె ఎంతో బలవంతురాలని కూడా ప్రూవ్ చేసుకోగలదు. లక్ష్మీబాయినే సచ్చే అర్థం మే దేశ్ కి స్వతంత్రతకి నీవ్ రహీ థీ. సో నిజంగా చెప్పాలంటే, సచ్చి అర్థం మే నిజంగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి అంటే లక్ష్మీబాయి
దేశానికి స్వతంత్రం కోసం పునాది వేసింది ఎవరు అంటే ఆవిడే అని చెప్పచ్చు. సత్యార్థమే ఆమె నిజంగా చెప్పాలంటే ఎందుకోసం అయితే ఆమె ఎంత యుద్ధం చేసిందో అది ఆవిడ సాధించిందని చెప్పచ్చు. మన భారతదేశ స్వతంత్రానికి ఆమె పునాది వేసిందని చెప్పచ్చు నిజం చెప్పాలంటే. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्म परायणता के बारे में बताया जा रहा है. ప్రస్తుత పాఠంలో దేశం పట్ల ఆమెకు ఉన్నటువంటి నిబద్ధత అనొచ్చు మనం. కర్మపరాయణత, కర్మ అంటే పని. సో పనినే దైవంగా భావించడం. ఏం పని చేస్తుందండి ఆవిడ? రాజులు చేసేటటువంటి పరిపాలన చేయాలంటే ఒక రాణిగా. కాబట్టి దేశం కోసం ఒక రాజు ఏ రకంగా అయితే తన ప్రజల కోసం, తన భూభాగాన్ని కాపాడు కోసం ఏదైతే చేయాలో అంతా చేసింది. సో ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసింది, చివరికి తన ప్రాణాన్ని సైతం ఆ యుద్ధ భూమిలోనే విడిచిపెట్టింది. కాబట్టి ఆమె నిబద్ధత అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ పాఠంలో తెలుస్తుంది అని ఇక్కడ మనకి విషయ ప్రవేశంలో చెప్తున్నాం. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామర్ పార్ట్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వీరత, స్వతంత్రత, కర్మపరాయణత, ఈ పదాలు చూస్తున్నాం. అలాగే ఆవశ్యకత, సో వీటన్నిటిలో కూడా కామన్ గా మనం గమనించినటువంటి పదాలు ఏంటండి? తా, తా, థా. సో వీటన్నిటికీ కూడా చివరిన వచ్చినటువంటి తా అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని మనం ప్రత్యయ అని చెప్తాం. సో ఈ పదాలు ఎప్పుడైనా వచ్చి ప్రత్యయ ఏంటి అని అడిగితే మనం తా అని రాయాలి. అలాగే ఈ వీరత అనే పదానికి మనం ఆపోజిట్ వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. సో వీర్కి ఆపోజిట్ కాయర్, పిరికివాడు. సో వీరతకి ఆపోజిట్ వర్డ్ కాయర్త. స్వతంత్రతకి ఆపోజిట్ పరతంత్రత. ఈ స్వరాజ్యలో తీసుకున్నట్లయితే స్వ అనేటటువంటిది ఉపసర్గం. ఈ స్వతంత్రలో కూడా తీసుకున్నట్లయితే మళ్ళీ అదే స్వ ఉపసర్గం. ఈ పరతంత్రలో మరి ఉపసర్గ ఏమవుతుంది? స్వ బదులుగా ఆపోజిట్ విలోమ శబ్దం పర్ వచ్చింది కాబట్టి పర్ అనేది అవుతుంది. అలాగే ఆవశ్యక్ అంటే అనావశ్యక్. ఆవశ్యక్ ఆపోజిట్ వర్డ్ అనావశ్యక్. సో ఇది మనకి ఇక్కడ వరకు వచ్చినటువంటి వ్యాకరణం. అలాగే సబల అనే పదం తీసుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం. సబల ఆపోజిట్ అబల. ఇందులో కూడా మొదటి అక్షరాలను గమనించినట్లయితే మిగతా అంతా కామన్. ఇందులో స అనేటటువంటిది ఉపసర్గం, ఇందులో ఆ అనేటటువంటిది ఉపసర్గగా మనం చెప్పుకోవచ్చు. అయితే మిగతా భాగంలో మనం మొత్తం పాఠానికి సంబంధించినటువంటి విశ్లేషణ, ఇంకా ఏమైనా వ్యాకరణ అంశాలు మధ్యలో వస్తే అవి కూడా చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఒక్కసారి ఇందులో క్యారెక్టర్స్ ఏమన్నా జస్ట్ చెప్పేస్తాను దానికి సంబంధించింది. పాత్ర, ఇందులో క్యారెక్టర్స్ ఏంటంటే లక్ష్మీబాయి, ఎవరైతే ఝాన్సీ की रानी है वो లక్ష్మీబాయి है. और జూహీ ముందర్, ఈ జూహీ ముందర్ అనేటటువంటి వాళ్ళు లక్ష్మీబాయితో పాటు ఆ సైన్యాన్ని లీడ్ చేసేటటువంటి కర్నల్స్ అంటాం. లీడ్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళే వీళ్ళు కూడా, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూడా లీడ్ చేసేటటువంటి సైనిక అధికారులుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా లక్ష్మీబాయితోనే ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాళ్ళు. రఘునాథ్ రావ్ సాహెబ్, సో ఈ రఘునాథ్ రావ్ సాహెబ్ అని ఆయన లక్ష్మీబాయి లాగే సామంత రాజు అన్నది. సామంతుడు అంటే మరొక పక్కనే ఉన్నటువంటి చిన్న రాజ్యానికి రాజు. సో ఆయన తన మద్దతుని లక్ష్మీబాయికి ఇచ్చి తన సైన్యాన్ని కూడా ఇక్కడ యుద్ధానికి తీసుకుని వస్తున్నటువంటి రాజు. తాత్య, ఈ తాత్య అనే ఆయన ఈ రఘునాథ్ రావ్ సాహెబ్ దగ్గర సైన్యాధిపతి. ఆయనకి ఝాన్సీ లక్ష్మీబాయి అంటే అపారమైనటువంటి గౌరవం, ఆమెను దైవంగా భావిస్తారు. ఇతని కన్నా ఎక్కువగా రఘునాథ్ రావ్ సాహెబ్ తన రాజు అయినప్పటికీ అతని కన్నా ఎక్కువ గౌరవాన్ని లక్ష్మీబాయికి ఇస్తారు. అలాగే సేనానాయక్, సైన్యాన్ని నడిపించడంలో ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ ని లీడ్ చేసేటటువంటి వ్యక్తి సేనానాయక్. సో ఇందులో తీసుకున్నట్లయితే మళ్ళీ ఎవరైతే జూహి అని చెప్పుకుంటున్నామో ఈ జూహి అనే ఆవిడ తాత్యాకి కొంచెం దగ్గర అనమాట. ఆమె తాత్యాన్ని తన స్వామి, తన ప్రభు అంటే ఆమెకి తాత్య యొక్క వీరత్వం అన్న, దేశం కోసం అతని యొక్క అంకిత భావం అన్న ఈ జూహికి ఎంతో ఇష్టం అనమాట. అందుకని ఆమె తన యొక్క స్వామి, తన యొక్క ప్రభు అంటే తనకి ఇంకా అతనితో పెళ్లి కాలేదు కాబట్టి ఒకవేళ రేపు ఎప్పుడైనా సరే అవకాశం వస్తే అతన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అతన్నే తన భర్తగా ఊహించుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మహిళ అయినప్పటికీ కూడా దేశం కోసం అవసరమైతే అతన్ని సైతం త్యాగం చేయడానికి అవసరమైతే అతనితో కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడేటటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆవిడ జూహి అని ఇక్కడ మనకి పాఠంలో తెలుస్తుంది. సో
ఇవన్నీ కూడా పాఠం విశ్లేషణలో తెలుసుకుందాం. సో ఈ పాఠం మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీంట్లో ఉన్న అంశాలన్నీ నేర్చుకుంటూ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మీరు ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి. మనం మిగతా పాఠాలు కూడా, మిగతా క్లాసుల వాళ్ళకు కూడా మిగతా పాఠాలు కూడా వస్తాయి ఈ వీడియోస్లో తర్వాత ఈ ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ.